కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే మనకి 2047 విజన్ కార్యక్రమం కూడా నిన్న చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన పిదప నేను ఒకసారి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పాయకపేటలో 4 ఎన్నో ఉన్నాయి. ఈ 4 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అనే ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబియ్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఒకసారి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ సన్నబియ్యం ఇవ్వాలి అని ఆలోచించడం. అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెనూ సరిగా పాటించకపోవటం, అదేవిధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా రోజు 5 గంటలకే వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఒక మంచి పనికి వెళ్ళాము. ఆ మంచి పని ఆ పిల్లలతో కూడా మాట్లాడాను, పిల్లల యోగక్షేమాలు కూడా నేను కనుక్కున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. భోజనం నాణ్యత బాగాలేదని నేను భోజనం చేసిన తర్వాత కూడా ఆ నాణ్యత కూడా ఇబ్బందికరంగా ఉందని సంగతి తెలిసి ఇమ్మీడియట్ గా మేము ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా లేదా, సరిగా అందుతున్నాయా లేదా అన్న చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉంది. సో ఆ బాధ్యతలో భాగంగానే నేను వెళ్ళి చూసుకొని వచ్చాము, అంతా అయింది. ఆ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని హాస్టల్స్ ని కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అన్ని హాస్టల్స్ ని కూడా ఈ రోజు ఒకసారి మనం కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా తయారయ్యారంటే మంచిని మంచిగా కూడా చూపించుకోలేని దరిద్ర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఈ రోజు అక్కడ ఏదో నేను మాట్లాడుతుంటే అందులో ఏదో బొద్దింగ్ వచ్చిందని ఒకడు అలాగా ఇలాగ ఇష్టానుసారంగా రాసుకుని పడిపోయాడు. అంటే ఇలాంటివి నేను ఏమంటానంటే అదే నిజం చెప్పు, నేను ధైర్యంగా నా నియోజకవర్గంలో ఇలా జరిగింది, నేను వెళ్ళాను, అక్కడ హాస్టల్ పరిస్థితులు ఇలా ఉంది, ఇమీడియట్ గా నేను స్పందించాను, మళ్ళీ ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఒక వార్డెన్ ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 13 hours లో, నాకు తెలిసి మార్నింగ్ 11 o'clock ఆర్డర్ వచ్చింది. నేను రాత్రి 7 గంటలకి నేను వెళ్ళాను. మార్నింగ్ 7 o'clock కల్లా మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి మళ్ళీ మెరుగైన ఆహార పదార్థాలు యాజ్ పర్ మెనూ అందించాలని చెప్పి కలెక్టర్ గారు మేమందరం కూడా ఆదేశాలు ఇచ్చాం. అంతా అయిపోయింది. అది దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోకుండా నిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదో పురుగు వచ్చిందట, అలా వచ్చిందట, ఇలా వచ్చిందట అని చెప్పేసి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ప్రచారం అనమాట. ఆఖరికి ఏదో 2-3 తెలియక ఏదో పెట్టారు అంటే దానికి ఒక ఆలోచన చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే వాళ్ళ తాలూకా అఫీషియల్ పేజీల్లో, ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో అది ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా. ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో కూడా వాళ్ళకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను. అది వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయంటే ఏదో రకంగా మభ్య పెట్టాలి, మసిపూసి మారడిగా చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లోని కొంచెం తప్పుదో పట్టించాలని ఆలోచన తప్ప అంతకుమించి ఇంకేం లేదు. మీకు చూపిస్తాను. ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక, నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి.
దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అన్నితో తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరతో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము. అదే పని మేము ఈరోజు చేస్తున్నాం. దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు, అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి వేరేం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ 1 year కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి. నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి. మాకు 1 సంవత్సరం పూర్తి అయింది, మీకు ఇది చేసాము, మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తాలూకు విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలన్నదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం. రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్. మా సీతారాంపురం గ్రామం పైక్రోపేట మండలంలో నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకొట్ల వెంకటరమణ గారి ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్, పైక్రోపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. రోజుకి కంపల్సరీగా ప్రతి ఇంటి 50 నుంచి 100 ఇంట్లకి మా నాయకులు, మా కేఎస్ఎస్లు, అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా కనుక్కొని మాకు 1 month తర్వాత అవన్నీ కూడా మాకు డిస్క్లోజ్ అవుతాయి. ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా పత్రికా సోదరులకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.